హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి నా దీపావళి డే వీలాగ్. మీరు మీ దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ అలాట్. మీ బ్యూటిఫుల్ మూమెంట్స్ని, మీ సెలబ్రేషన్ని మీరు కూడా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ ఓపెన్లోనే ఉంది. అండ్ మార్నింగ్ అయితే మేము క్రాకర్స్ కొనుక్కోవడానికి వెళ్ళాం. మా మావయ్య వాళ్ళు, మేము, మా చిన్న మావయ్య వాళ్ళు కలిసి వెళ్ళాం. అండ్ దెన్ వి బాట్ సమ్ క్రాకర్స్. తర్వాత ఈవినింగ్ పూజ లక్ష్మీదేవికి చేస్తారు, యాజ్ యూజువల్ కామన్ అందరి ఇళ్ళలో. అప్పటికే మొత్తం అంతా సెలబ్రేట్ చేసేసుకుంటున్నారు, సౌండ్లు, ఆ ఎగ్జైట్మెంట్. సో మేము కూడా మా దీపాలు వెలిగించేసి దీపాలు పెట్టేసిన తర్వాత బయటకైతే వెళ్ళిపోయాం సెలబ్రేట్ చేసుకోవడానికి. అండ్ ఈసారి మేము తీసుకున్న సామాన్లన్నింటిలో చాలా బాగా పేలిని ఏమన్నా ఉన్నాయంటే అవి మతాబులే. చాలా బాగున్నాయన్నమాట. ఆకాశం అంతా క్రాకర్స్తో నిండిపోయింది. కింద చూసినా పైన చూసినా ఎక్కడ చూసినా వెలుగులు. దీపావళి అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా. పిల్లలకైతే దీపావళి అంటేనే ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది. మరి మీకు కూడా వస్తుందా? మీన్వైల్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ చేయండి. అండ్ నా నుంచి రెగ్యులర్ అప్డేట్ కావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో సేమ్ నేమ్తో పేజ్ ఉంది, వెళ్ళి ఫాలో అవ్వండి. నేను కూడా ఈలోపు క్రాకర్స్ కాలుస్తూ చిన్న వీడియో క్లిప్పింగ్స్ తీసుకున్నాను. అండ్ దెన్ మా ఇంట్లో సెలబ్రేషన్ కంప్లీట్ అయిపోయాక మా అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఎవ్రీ ఇయర్ మాకు అలా వెళ్ళడం అలవాటు అనమాట. అక్కడ కూడా సెలబ్రేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొన్ని ఉన్నాయి. సో మా డాడీ, మా తమ్ముడు, మావయ్య, బావ వీళ్ళందరూ కాలుస్తుంటే మేము వెనకాల నుంచి చూసాము. మేము కూడా కొన్ని కాల్చాము. అక్కడ మేమందరం కలిపి కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అలాగే ఫొటోస్ తీయించుకున్నాం. మా బుల్లిబాబుకి అయితే నేను విషెస్ చెప్పేశాను. తర్వాత మా అత్త ఇచ్చిన ఆవిడ తినేసి ఇంటికి